చేసేదైతే సాధించలేనిది ఏమీ లేదని నిరూపిస్తున్నారు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. మంత్రి సంకల్పంతో శిథిలావస్థకు చేరిన విఆర్ హైస్కూల్కు మహర్దశ పట్టనుంది. పేద పిల్లల సరస్వతి నిలయంగా రూపాంతరం చెందబోతుంది. ఆంధ్రుల ఆశాజ్యోతి యువనేత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ముస్తాబయింది. విఆర్ హైస్కూల్ నెల్లూరు జిల్లాతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పేరు సుపరిచితమే. నెల్లూరు నడిబొడ్డులోని ఈ పాఠశాల నిర్వహణ కష్టతరంగా మారింది. 1875వ సంవత్సరంలో వెంకటగిరి రాజాలు 2 దఫాలుగా ఇచ్చిన 45,000 ఆర్థిక సహకారంతో నిలదొక్కుంది. నామాంతరం చెందిన విఆర్సి వెంకటగిరి రాజాల కాలేజీగా పురుడు పోసుకుంది. దినదిన ప్రవర్తమానమైన వెలుగొందుతోంది. నైట్ కాలేజ్, లా కాలేజీలతో వైభవంగా నడిచేది. ఒంగోలు, కడప, నెల్లూరు జిల్లాలకు అతి పెద్ద కాలేజీ ఇదే. 6,000 మంది విద్యార్థులతో కలకలలాడుతుండేది. ఇక్కడ విద్యనభ్యసించిన విద్యార్థులు ఉన్నత పదవుల్లో, వ్యాపారాల్లో, రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు సామాజికవేత్తలు, మేధావులను విఆర్సి సమాజానికి అందించింది. ఈ కాలేజీలో లెక్చరర్స్ గా పనిచేసిన పీసీ అలెగ్జాండర్ ఏపీ గవర్నర్ గా, భారత ప్రధాని ఇందిరాగాంధీ పీఎస్ గా కూడా పనిచేశారు. ఢిల్లీ హైకోర్టు జడ్జిగా పనిచేసిన జస్టిస్ ఎంఆర్ఏ అన్సారీ, ఉపరాష్ట్రపతిగా చేసిన వెంకయ్యనాయుడుతో పాటు మరెందరో రాజకీయ ఉద్దండులు విఆర్సీలో విద్యాభ్యాసం చేశారు. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రాథమికోన్నత విద్య కూడా ఇక్కడే సాగింది. స్టాటిస్టిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన పూర్వ విద్యార్థి నారాయణకు విఆర్ కళాశాల యాజమాన్యం పిలిచి మరీ ఉద్యోగమిచ్చింది. స్వశక్తితో ఎదగాలన్న సంకల్పంతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. హరనాథపురంలోని కోచింగ్ సెంటర్ పెట్టి ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగారు. 37 రాష్ట్రాల్లో నారాయణ విద్యా సంస్థలను విస్తరింపచేశారు. 2014లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత విఆర్సీలో 300 మంది విద్యార్థులకు ఐఐటి కోచింగ్ ఉచితంగా అందించి ఎందరినో ఉన్నత స్థాయికి చేర్చారు. తనకు విద్యాబుద్ధులు నేర్పిన విఆర్సీ దుస్థితి చూసిన నారాయణ మాస్టారు మనసు చలించిపోయింది. పూర్వ విద్యార్థిగా విఆర్సీకి పూర్వ వైభవం తీసుకురావాలని సంకల్పించారు. ఎన్నికల ప్రచారంలో 84,000 ఇల్లు చుట్టేసిన నారాయణ సార్ నిరుపేదల జీవన శైలి, వారి పిల్లల చదువుల పరిస్థితి చూసి ఓ నిర్ణయానికి వచ్చారు. విఆర్సీని అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరించి పేద పిల్లలకు కార్పొరేట్ విద్య అందిస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి అమాత్యునిగా బాధ్యతలు చేపట్టాక విఆర్సీపై ఫోకస్ పెట్టారు. ఆధునీకరణ, పునఃప్రారంభానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనుమతి తీసుకున్నారు. 15 కోట్ల పిఎస్ఆర్ ఫండ్స్ తో పనులు చేసేందుకు నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ ముందుకు వచ్చింది. కార్పొరేషన్ అధికారుల పర్యవేక్షణలో ఎన్సీసీ యుద్ధ ప్రాతిపదికన పనులను చేస్తోంది. మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు. నెల్లూరులో విఆర్ కళాశాల, విఆర్ హై స్కూల్, విఆర్ లా కాలేజీ నెల్లూరు నడి ఒడ్లో ఉంటుంది. నేను చదివింది కూడా ఇదే స్కూల్లో, ఇదే కాలేజీలో. వర్క్ చేసింది కూడా ఫస్ట్ ఇక్కడే. అలాంటి స్కూలు ఎంతో డిమాండ్ ఉన్న స్కూలు. అట్లాంటి స్కూలు గత 5 సంవత్సరాలు మూసేశారు. ఎలక్షన్ అయిన తర్వాత ప్రభుత్వం వస్తే దాన్ని మళ్ళా తెరిపిస్తానని చెప్పాను. అన్న ప్రకారం దాన్ని తెరిపించడానికి అధికారులతోనూ మంత్రులతో మాట్లాడా. దాన్ని ఓపెన్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు. అయితే దీన్ని ఒక మోడల్ స్కూల్గా రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ నుంచి వచ్చాను కాబట్టి చేయాలనే ఉద్దేశంతో గౌరవనీయ మంత్రివర్యులు లోకేష్ గారిని కలవటం, ఆయనతో మాట్లాడడం జరిగింది. వారు యాక్సెప్ట్ చేశారు. సిటీలో ఉన్న పేదల్లో నిరుపేదలను యాక్చువల్గా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ని పునఃప్రారంభిస్తున్నాం. నేను ఎలక్షన్ అప్పుడు 94,000 ఇళ్ళు నెల్లూరు సిటీలో ఉంటే 84,000 ఇళ్ళు తిరిగా. టైం చాలక 10,000 తిరగల. ఇంకో 1 వీక్ ఉంటే దిగేస్తున్నాం. అందులో ఎంతో మందిని చూసా. చుట్టలు చుట్టుకునే వాళ్ళు రోజుకి 50 రూపాయలు చందా, బీడీలు చుట్టుకునే వాళ్ళు 50 నుంచి 100, తల్లులు లేని పిల్లలు, తండ్రులు లేని పిల్లలు, చిన్న చిన్న ఇళ్లలో పాసి పని చేసుకునేవాళ్ళు. వాళ్ళకి ఎంత వస్తుంది అడిగితే, సార్ ఒక్కొక్క ఇంట్లో 1000 రూపాయలు ఇస్తారు,
3 ఏళ్లలో చేస్తాం, లేదా 2 ఏళ్లలో చేస్తాం. కొందరైతే ఉదయం 2 ఏళ్లలో, సాయంకాలం 2 ఏళ్లలో. అలాంటి తల్లులను చూశాను. వాళ్ళందరినీ చూసినప్పుడు ఖచ్చితంగా అనిపించింది, కనీసం వీళ్ళ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎలక్షన్స్ ముందు అనౌన్స్ చేశాను, ఈ స్కూల్ ఓపెన్ చేస్తాను, పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి మంచి ఎడ్యుకేషన్. ఎందుకంటే 2014-19లో ఇదే స్కూల్ పైన 11th and 12th జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ స్టార్ట్ చేయించాను. 300 మందికి హాస్టల్, 150 మంది నెల్లూరు సిటీలో వాళ్ళకి, నెల్లూరు కార్పొరేషన్, 150 మంది వేరే జిల్లాల వాళ్ళకి. బ్రహ్మాండంగా ర్యాంకులు వచ్చినాయి. ఈ రోజు కూడా ఎక్కడ నా పిల్లలు అప్పుడు సార్ నేను ఐఐటీ చదివాను, మీరు పెట్టిన విఆర్ హై స్కూల్ పైన బిల్డింగ్లని చక్కగా పేదలు నిరుపేదలకు ఇచ్చే విధంగా నర్సరీ నుంచి 12th దాకా ఉంటుంది, ఇంటర్మీడియట్ దాకా. అలాంటి సిస్టమ్ తీసుకొస్తున్నాం. పిల్లలకి మంచి ప్లే గ్రౌండ్, ఎందుకంటే పిల్లలకి 3 పూట్ల భోజనం అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ 3 ఇక్కడ ఇస్తారు. పిల్లల్ని ఫ్రీగా బస్సులో తీసుకొస్తారు. హై స్కూల్ పిల్లలు దగ్గరలో ఉంటే వాళ్ళందరికీ సైకిల్ ఇవ్వదలుచుకున్నాం, అంటే కొంత ఎక్సర్సైజ్ బాడీకి ఉంటుందని. వాళ్ళకి దగ్గర ఉంటే 6th క్లాస్ to 10th క్లాస్ వాళ్ళకి సైకిల్స్ ఇస్తాం. లేని పిల్లల్ని ఇక్కడికి బస్సులో తీసుకొస్తాం, బ్రేక్ఫాస్ట్ పెడతాం, చదువు చెప్తారు, లంచ్ ఇస్తారు, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ ఇస్తారు. ఇక్కడే ఆటలన్నీ ఆడిచ్చి తర్వాత ఇంటికి తీసుకొస్తాం. ఇక్కడ పెట్టే పిల్లల తల్లిదండ్రులందరూ కూలీ నాలి చేసుకునేవాళ్ళు. సాయంకాలం 3 గంటలకు 2 గంటల ఇంటికి రారు, వాళ్ళు వచ్చేది 6 అవుతుంది. అందరూ పిల్లల్ని సాయంకాలం 5-6 దాకా ఇక్కడ ఆడిచ్చి తీసుకుపోయే విధంగా ఏర్పాటు చేశాను. తన చిన్న కుమార్తె నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ పొంగూరు శరణికి పర్యవేక్షణగా బాధ్యతలు అప్పగించారు. తండ్రి సంకల్పం కోసం కుమార్తె శరణి తన పనులన్నీ పక్కన పెట్టి విఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులను తరచూ పర్యవేక్షిస్తూ పేద పిల్లల కోసం పాటుపడుతున్నారు. మంత్రి నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా డిజిటల్ విద్యను అందుబాటులోకి తేబోతున్నారు. విద్యాభ్యాసంపై పిల్లలకు శ్రద్ధ కలిగేలా స్కూల్ కి చక్కటి వాతావరణం కల్పిస్తున్నారు. పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు హైడ్రోఫోనిక్ టెక్నాలజీ, డాన్స్, మ్యూజిక్, డ్రాయింగ్ రూమ్లు, రోబోటిక్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్లతో నూతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్నారు. దేశంలోనే రోల్ మోడల్ గా నిలబెట్టేలా బీఆర్సీ రూపురేఖలు మార్చేశారు. ఏడాదికి 1000 మంది నిరుపేద పిల్లలకు డిజిటల్ విద్యను అందివ్వనున్నారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 కార్యక్రమం ద్వారా బీఆర్సీలోని పేద పిల్లల కుటుంబాలను దత్తత తీసుకునేందుకు మనసున్న మారాజులు ముందుకొచ్చి మరికొందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మంత్రి కుమార్తె శరణి కూడా 20 మంది పిల్లల కుటుంబాల బాధ్యతను తీసుకున్నారు. నారాయణ విద్యా సంస్థల నుంచి 4 జతల యూనిఫామ్, హైస్కూల్ పిల్లలకి సైకిళ్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. ఏ స్కూల్ కన్నా ఒక మంచి అకాడమిక్ కరికులం చాలా అవసరం. మా నాన్నగారు కూడా అదే నమ్ముతారు. సో టీచర్స్ ట్రైనింగ్ అన్నది ఎంత అవసరమో ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం చాలా చాలా అవసరం. మా నాన్నగారు నాకు ఈ బాధ్యత అప్పచెప్పినప్పుడు ఒకటే చెప్పారు, విఆర్ స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ఎలా అయితే ఫెసిలిటీస్ ఉంటాయో, ఇంటర్నేషనల్ స్కూల్లో ఎలా అయితే టీచర్స్ హ్యాండ్ హోల్డింగ్ ఉంటుందో, అదేవిధంగా నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయాలి అని. చాలా ఆనందంగా ఉంది. స్పోర్ట్స్ గ్రౌండ్ చూసేటట్టయితే ఈపీడిఎం అండ్ పీపీ టైల్స్తో ఇంటర్నేషనల్ స్టేడియంస్లో ఎలా అయితే ఉంటుందో అదేవిధంగా స్పోర్ట్స్ గ్రౌండ్ తయారయ్యాయి. మా నాన్నగారు మినిస్టర్ అయ్యాక పార్క్స్లో ఓపెన్ జిమ్స్ అనే కాన్సెప్ట్ తెచ్చారు. ప్రతి ఒక్క పార్క్లో ఓపెన్ జిమ్ ఉందండి. అదేవిధంగా ఈ స్కూల్లో కూడా ఓపెన్ జిమ్ ఉండాలి, ఓపెన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి అని కూడా ఓపెన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంది. అదేవిధంగా సెన్సరీ వాక్ అన్నది పిల్లలకి చాలా అవసరం. సో సెన్సరీ పాత్వే మేము పిల్లలకి క్రియేట్ చేశాము. అండ్ రోబోటిక్స్, మ్యాథమెటిక్స్, ఇంటిగ్రేటెడ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టీమ్ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ కూడా ఉంది. మ్యూజిక్, ఆర్ట్, డ్రామా, డాన్స్ ఇవన్నీ ఒక ప్రాపర్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్ఈ స్కూల్స్లో ఉంటాయండి. ఈరోజు సిబిఎస్ఈ కూడా ఎన్నో ఎడ్యుకేషన్లో ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకుంటే కూడా ఎన్నో చేంజెస్ జరుగుతున్నాయి. సో మేము అన్నీ ఇంటిగ్రేట్ చేసి ఒక ప్రాపర్ రీసెర్చ్ చేసి ఈ స్కూల్లో బెస్ట్ కరికులం ఇచ్చాము, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాము. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మా నాన్నగారి కోరిక నెరవేరుతుంది. నేను ఈ స్కూల్లో ముఖ్య రోల్ ప్లే చేసినందుకు మా నాన్నగారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా అదృష్టంగా ఉంది. విఆర్ హై స్కూల్ ఆధునీకరణ పనులను మంత్రి నారాయణతో కలిసి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. స్కూల్లో జరుగుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు. పేద పిల్లల కోసం చేపట్టిన ఈ కార్యక్రమం చాలా గొప్పదని, శిథిలావస్థలో ఉన్న ఈ స్కూల్ రూపురేఖలే మార్చేశారని, నెల్లూరులోని నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య ఉచితంగా అందించడం సామాన్య విషయం కాదని అన్నారు. మంత్రి నారాయణ చదివిన ఈ స్కూల్ను తన కుమార్తె శరణి సహకారంతో ఓ యజ్ఞంలో పూర్తి చేయడం చాలా సంతోషించదగ్గ విషయమని,
మంత్రి నారాయణ నెల్లూరు చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. నారాయణ స్ఫూర్తితోనే తాను ఓ స్కూల్ను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. వీఆర్సీ ఆధునీకరణపై నారాయణ సార్ చెబితే చూద్దామని వచ్చాను. మహాద్భుతంగా స్కూల్ ని ఆధునీకరిస్తున్నారు. పేద పిల్లల కోసం చేపట్టిన ఈ కార్యక్రమం చాలా గొప్పది. శిథిలావస్థలో ఉన్న వీఆర్ హైస్కూల్ రూపురేఖలే మారిపోయాయి. ప్లే గ్రౌండ్ బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు. తల్లిదండ్రులు పని ముగించుకుని వచ్చే వరకు పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు ఏర్పాటు చేస్తున్నారు. ఉచిత భోజనం, స్నాక్స్, ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పిస్తున్నారు. హైదరాబాదులోని ద బెస్ట్ స్కూల్ కి దీటుగా వీఆర్సీ సిద్ధమవుతోంది. 2000 మంది పేద పిల్లలకు కార్పొరేట్ విద్య ఉచితంగా అందించడం సామాన్య విషయం కాదు. స్కూల్ నిర్వహణని మంత్రి నారాయణ బాధ్యతగా తీసుకున్నారు. కూతురు శరణిని కూడా ఈ యజ్ఞంలో ఇన్వాల్వ్ చేయడం గొప్ప విషయం. మంచి కార్యక్రమం చేస్తున్న మంత్రికి, శరణికి అభినందనలు. మోడల్ స్కూల్ గా మారబోతున్న వీఆర్సీని చూస్తుంటే సంతోషంగా ఉంది. విఆర్ హై స్కూల్, పాతబడిన విఆర్ హై స్కూల్, పనికిరాని స్థితిలో ఉన్న విఆర్ హై స్కూల్ క్లోజ్ అయిపోయి ఈ రోజు అక్కడి నుంచి ఇక్కడికి రావడం, ఇది చూసి నా ఓటోడికి ఎక్కడ కూడా పేద ప్రజలకి చేయడం అంటే అదొక మంచి లక్షణం. ఈరోజు నారాయణ సార్ అక్కడ నాకు ఇట్లా స్కూల్లో ఒకటి మనం కంప్లీట్ అంతా రీమోడల్ చేసి ఓక్ రిడ్జ్ స్టాండర్డ్లో, ఓక్ రిడ్జ్ అంటే హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్, ఆ స్టాండర్డ్లో నెల్లూరులో పేద ప్రజలకి చదువు ఇవ్వాలా అనే ఒక కార్యక్రమం. సరే అని చెప్పి నేను వచ్చాను, చూశాను. ఇది చూస్తే బ్రహ్మాండంగా చేస్తున్నారు. దాంట్లో మళ్ళీ లాన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా చేశారు. అన్నిట్లకంటే ముఖ్యమైనది దీని ముందు ఇప్పుడు ఈ గ్రౌండ్ని తయారు చేస్తున్నారు, ప్లే గ్రౌండ్. ఈ ప్లే గ్రౌండ్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ పేద పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు రోజు కూలి మీద ఇల్లు వదిలిపెట్టేసి పోయి సాయంత్రానికి వచ్చే టైంకి ఈ పిల్లలు ఇంటికి పంపించినా ఎవరు ఉండరు, కూలికి పోయేవాళ్ళ పిల్లకాయలు వీళ్ళంతా అటువంటి వాళ్ళు చదివేయాలని కోరిక. సో ఈ గ్రౌండ్ కూడా తయారు చేసి వాళ్ళ పిల్లల పేరెంట్స్ 6కి వస్తారో 5కి వస్తారో 6కి వస్తారో అప్పుడు దాకా ఏదో వాళ్ళని ఖాళీగా ఇంటికి పంపించి లేకుండా ఇక్కడనే ప్లే గ్రౌండ్ ఒకటి తయారు చేసి వాళ్ళని ఆ టైంకి ఇంటికి చేరేటట్టుగా ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ అన్నీ కూడా మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి, చేయడం వదిలేయడం అనేది కాదు. రెస్పాన్సిబిలిటీ అనే దానికి ఆయన సొంత చిన్న కూతురు శరణిని ఇన్వాల్వ్ చేసి పెడుతున్నాడు. మన రెస్పాన్సిబిలిటీ చేసేసి వదిలేయడం అంటే రెస్పాన్సిబిలిటీ కాదంట. బట్ ఇంట్లో మనిషినే రెస్పాన్సిబుల్గా పెడుతున్నా అంటే పేద పిల్లలకి అంత శ్రద్ధ తీసుకొని చేయడం అంటే చాలా గొప్ప విషయం. నాకు కూడా ఇటువంటి కాన్సెప్ట్స్ బాగా నచ్చుతాయి. ఈరోజు సార్ పరిస్థితి, ఎంతోమంది లక్షల మంది చదివిస్తున్నారు, అక్కడ వేరు. ఇది మనం ఫ్రీగా ఇవ్వాలనే ఆయనకి మనసుకి రావడం, అది కూడా 4 చిల్డ్రన్ 2000 అంటే ఈరోజు మీరు కానీ ఈరోజు సిటీలో లెక్కేస్తే నా లెక్క ప్రకారం 3-4 లక్షలు అవుతుంది ఒక స్కూల్లో హైదరాబాద్. 3-4 లక్షలు ఒక 2000 మంది అంటే మీరే ఊహించుకోండి అది ఎటువంటి కార్యక్రమం. సో చాలా గొప్ప విషయం, ఇది గొప్ప కార్యక్రమం కూడా. ఇది కూడా నా బోటోడికి చాలా నచ్చుతాయి. ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషం. సార్ చిన్న కూతురు శరణికి, నారాయణ సార్కి ఇద్దరికి కూడా ధన్యవాదాలు. చాలా మంచి కార్యక్రమం సార్. ఇంకా కూడా ముందుకి మీరు ఎన్నో చేయాలని కోరుకుంటూ. అంతర్జాతీయ ప్రమాణాలతో కార్పొరేటును తలదన్నేలా వీఆర్ హైస్కూల్ రూపాంతరం చెందింది. ఒలింపిక్స్ మైదానం తరహాలో వీఆర్సీ ప్లే గ్రౌండ్ ని సిద్ధం చేశారు. అధునాతనమైన ప్లే ఎక్విప్మెంట్ తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. తొలి ఏడాది ప్రైమరీ క్లాస్ నుంచి 9వ తరగతి వరకు క్లాసులు నిర్వహించనున్నారు. ఒక్కో క్లాస్ కి 3 సెక్షన్లు. సెక్షన్ కి 20 నుంచి 30 మంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పనున్నారు. బీడీ కార్మికులు, పాచి పని, కూలీ పనులు చేసుకునే వారి పిల్లలకు ఈ సరస్వతీ నిలయంలో అవకాశం కల్పించారు. అడ్మిషన్లు ప్రారంభించిన రోజే పిల్లలతో స్కూల్ వద్దకు చేరుకున్న పేరెంట్స్ అప్లికేషన్లు భర్తీ చేశారు. తొలి రోజే 1000 మందికి పైగా దరఖాస్తు చేసుకోవడంతో అడ్మిషన్స్ క్లోజ్ చేశారు. వచ్చే ఏడాది మరో 1000 మందికి అవకాశం కల్పిస్తామంటున్నారు. భవిష్యత్తులో ఇంటర్మీడియట్ వరకు వీఆర్సీలో పేద పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో విద్యను ఉచితంగా అందించబోతున్నారు. స్కూల్ కి వచ్చే పిల్లలకు రవాణా సౌకర్యంతో పాటు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ ఉచితంగా అందించేందుకు మంత్రి నారాయణ పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు.
రూపురేఖలు మారిన వీఆర్సీని సందర్శించిన ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. తాము చదివిన స్కూల్ కి ఇంతటి వైభవం వస్తుందని కలలో కూడా ఊహించలేదంటున్నారు. మంత్రి నారాయణ చరిత్ర సృష్టించారని కితాబునిస్తున్నారు. నారాయణ గారు దీన్ని డెవలప్ చేస్తున్నాడు, మూసేసింది 4-5 సంవత్సరాల క్రితం క్లోజ్ చేసింది, రీఓపెన్ చేస్తున్నారు అనేది ఒకటి చూస్తున్నాం. కానీ ఇప్పుడు వచ్చి చూసిన తర్వాత అసలు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టాప్ కార్పొరేట్ స్కూల్ని తలదన్నే విధంగా ఇది చేయటం, ఒక్క పాత గోడలు బాగా థిక్నెస్ ఉంది కాబట్టి మిగతా టోటల్ డోర్స్, ఫ్లోరింగ్, సీలింగ్ అన్నీ కంప్లీట్ మార్చి బ్యూటిఫుల్గా తయారు చేశారు. ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఆ పిల్లలకి ప్లే గ్రౌండ్, అక్కడున్న ల్యాబొరేటరీస్ పైన పోయి చూసి వచ్చాం. నారాయణ గారు ఓపిక మొత్తం చూపించాడు నాకు. నెవర్ ఎక్స్పెక్టెడ్. ఇది ఒక చరిత్ర. ఈ విఆర్ కాలేజీ నుంచి మాకు ఇప్పటికీ చాలామంది ఆఫీసర్లు మేము విఆర్ కాలేజీలో చదువుకున్నాము, జడ్జెస్, లాయర్లు చెప్తా ఉంటారు. మేము ఇక్కడ కాలేజ్ పాలిటిక్స్లో ఇక్కడ నిలబడి రాజకీయం చేసినాం. విఆర్ కాలేజీలో, లా కాలేజీలో అదే క్లోజ్ అయిపోయిందని అంటే బాధగా ఉండేది. ఒక్క కార్పొరేట్ స్కూల్ రన్ చేసే నారాయణ గారు వాటితో కాంపిటేటివ్గా తన స్కూల్స్తో పోటీ పడే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి చేయటం అని అంటే ఆశ్చర్యం. ఇప్పుడే తెలిసింది నాకు 900 చిల్లర మంది అడ్మిషన్స్ ఈ రోజే క్లోజ్ చేస్తున్నారని. బ్యూటిఫుల్గా తయారు చేశారు. వెంకటగిరి రాజావారి కళాశాల అంటే నెల్లూరు జిల్లాలో గుర్తుకొచ్చేది ఇది. అటువంటిది మూతపడిపోయిన దాన్ని తెరిపించడం పెద్ద గొప్ప కాదు. బ్యూటిఫుల్ క్రియేషన్ ఈరోజు. నిజంగా మేము ఎవ్వరూ ఊహించలే. దీనికి మాత్రం జిల్లా ప్రజలు రుణపడి ఉండాలి. నెల్లూరు జిల్లాలో తెలిసిన బ్రాండ్లు ఏంటంటే విఆర్ కాలేజ్ ఒకటి. అటువంటి స్కూల్ని ఇంత రీస్ట్రక్చరింగ్ చేసి మొత్తం బ్యూటిఫుల్గా తయారు చేయటం జిల్లా వాళ్ళందరూ నారాయణ గారికి రుణపడి ఉంటాం. నారాయణ గారి పిల్లలు, ఆ పాపోళ్ళు ఇద్దరు కూడా చాలా ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేసి మంత్లీ ట్వైస్ వాళ్ళు వచ్చి కూర్చొని బ్యూటిఫుల్గా చేశారు. వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ తెలియజేస్తాను. మంత్రి నారాయణ సంకల్పం ఒక్క వీఆర్సీకే పరిమితం కాలేదు. సిటీ నియోజకవర్గంలోని 54 ప్రభుత్వ పాఠశాలలను వీఆర్సీ తరహాలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు. నెల్లూరులోని ధనవంతులు P4 కార్యక్రమం కింద పాఠశాల అభివృద్ధికి ముందుకు రావాలని మంత్రి నారాయణ విజ్ఞప్తి చేశారు. మూలపేట ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను ఆధునీకరించేందుకు డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ యజమాని సుధాకర్ రెడ్డి, స్టోన్ హాస్పిటల్లోని ఆర్ఎస్ఆర్ స్కూల్ను ఆధునీకరించేందుకు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పేద పిల్లలకు డిజిటల్ విద్యను అందించేందుకు వీఆర్సీని తీర్చిదిద్దిన మంత్రి నారాయణకు యువనేత, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నెల్లూరు నుంచే శ్రీకారం చుట్టబోతున్నామని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. తమ సంకల్పానికి అన్ని విధాలా అండగా నిలుస్తున్న నారాయణ మాస్టర్కి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు.